ఏంది బుక్ లో కవర్ తెచ్చిరు ఓకే స్టిక్కర్లు నా కోసం తేలేరేంది అన్ని అవే ఉన్నాయి బార్బీ స్టిక్కర్ మొత్తం గర్ల్స్ స్టిక్కర్ ఉన్నాయి బాయ్స్ లేవెందుకు బార్బీ స్టిక్కర్లా ఏమన్నా గర్లా చెప్పు గర్లా రేపటి నుంచి స్కూల్ పోయి ఆ స్టిక్కర్ చూసిన అనుకో నా బుక్ మీద అఖిల అఖిల అని పిలుస్తారు నన్ను తెలుసా అరే నాకు వద్దు ఈ పూలే మమ్మీ వేరేది కావాలి నాకు మంచి బెంటైన్ అట్లాంటిది కావాలి నాకు చూస్తారా చెప్పు స్టిక్కర్లు బార్బీ ఆ ఫ్లవర్ నాకు చెప్పు ఏది కావాలి ఇలా ఫ్లవర్స్ కావన్నా బార్బీ కావన్నా బీటీఎస్ కావన్నా అట్లా చూడకు గుడ్లు వీకేస్తా మరి ఏదో ఒకటి పెట్టిగా అన్ని లేడీస్ ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి అన్ని బాయ్స్ ఒక్కటి కూడా లేవాడైతే అది బాయ్స్ కి ఇష్టం లేదు గర్ల్స్ కే ఇష్టం పెట్టిగా ఏదో ఒకటి ఏం చేద్దాం అయిపోయింది మమ్మీ నాకు ఆరెంజ్ కలర్ వద్దు మమ్మీ బ్రౌన్ కలర్ కావాలి ఆదర్శ్ గారు కూడా బ్రౌన్ కలర్ కొన్నాడు తెలుసా అసలు ఏం తక్కువ లేవు నీకైతే ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి గడికి అయితే అది ఇది అడుగుతూనే ఉంటావు ఎప్పుడు చూసినా కట్టి కొడుతున్నారు ఆరెంజ్ కలర్ పెట్టుకుంటారా చెప్పు మంచిగా ఉంటది ఎప్పుడు చూడు ఇదేనా మమ్మీ మమ్మీ స్టిక్కర్ అయితే అతక పెట్టాం కానీ దాని మీద నేను పేర్లు నేను రాసాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అరే నాకు వద్దు మమ్మీ నేనేం పిలిగాను కాదు చిన్న పిలిగాని నేను ఇప్పుడు 4th క్లాస్కి వచ్చిన రాస్తా కదా ప్లీజ్ ఓకే చూసుకో అమ్మని ఇదేంది నేను మ్యాథ్స్ నోట్బుక్ మీద ఇంగ్లీష్ అని రాస్తా ఏమ్రా దొంగ చూపులు చూస్తున్నావేమ్రా నిజం చెప్పురా నిజం చెప్పు మమ్మీ అది మ్యాథ్స్ నోట్బుక్ మీద నేను ఇంగ్లీష్ అని రాస్తా మమ్మీ ఎందుకు మమ్మీతో నుత్తానన్న చెప్పలు తింటావు చదువు రాదు ఏం రాదు నీకు ఎవరన్నా మ్యాథ్స్ నోట్ మీద ఇంగ్లీష్ అని రాస్తారా ఎందుకు మమ్మీ స్కూల్ కి పంపించిన అఖిల్ ని దండుగా పండుకోరా రేపు నుండి స్కూల్ కోవాలని తెలియదా నీకో పండుకుంటా మమ్మీ పండుకుంటా నేను యూట్యూబ్ లా 3rd క్లాస్ ఎట్లా పాస్ కావాలో 10 minutes అని చూస్తున్నా మమ్మీ నేను చూడ మెంటలోడా 3rd క్లాస్ పాస్ అయినవరా ఇప్పుడు 4th క్లాస్ కోతావు అవునా అవును కదా నేను ఆల్రెడీ పాస్ అయిపోయినా నాకు చదివే సౌండ్లు వినిపిస్తలేవు గేమ్ సౌండ్లే వినిపిస్తున్నాయి నాకు అది మమ్మీ బ్రేక్ మమ్మీ యూట్యూబ్ లో వచ్చే బ్రేక్ అది తెలియదా నీకు చెప్పు నీ గురించి నాకు తెలియదారా చిన్నగా ఉన్న పనులు చూస్తున్నా ఏం చేద్దాం మమ్మీ ఇక లాస్ట్ రాత్రి ఇది నాది ఇక రేపటి నుంచి జిందగీలో సుక్కునే ఉండదు చెప్పు మొత్తం జిందగీ నా బర్బాద్ అయిపోతుంది రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ నువ్వు వండుకోకపోతే చంద్రముఖి లాగా తోమతో అనవలసి వస్తుంది చూడు మరి హాయ్ గైస్ స్కూల్కి పోతున్నా లేదా స్కూల్కి పోతే కమెంట్స్ లో చెప్పండి ఓకేనా మేము స్కూల్కి వస్తున్నామని ఎందుకంటే స్కూల్కి పోవాలి గాయస్ నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం తిన్నమ్మా పడుకున్నమ్మా తెల్లారింద సబ్జెక్ట్ అంటే మస్తు ఇష్టం నాకు నీకు స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నా స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్సా ఎవ్వరు లేరు సౌమ్య అసలు నాకు ఎవ్వరు లేరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అందరు వేస్ట్ కాదు కానీ ఇంటికాడ దోస్తులు మస్తు మంది ఉన్నారు ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు మస్తు ఫ్రెండ్స్ అయ్యారు నాతో పాటు తెలుసా మేము వాళ్ళతో క్రికెట్ ఆడినాం వాళ్ళు ఎవ్వరు స్కూల్ కోరు ఎంత మంచిగా తెలుసా వాళ్ళైతే ఇంటికాడ ఉండడం ఇష్టం సౌమ్య ఇంటికాడ ఉండడమే ఇష్టం నాకైతే ఫుల్ ఆడుకుంటా ఏమంటున్నావేమ్రా మమ్మీ నువ్వెప్పుడు వచ్చినవే నా పక్కకి అది స్కూల్కి పోవాలి ఇంటికాడ ఏముంటారు అని అంటారు నేను కదా కదా సౌమ్య మమ్మీ అఖిల్ ఏమన్నాడు తెలుసా మమ్మీ నన్ను ఉత్తగానే స్కూల్ కి పంపిస్తుంది నాకు ఇంట్రెస్ట్ లేదు అయినా పంపిస్తుంది నాకు మెకానిక్ షాప్ లో పని చేయడమే ఇష్టం అని చెప్పింది ఇప్పుడే నేను అన్నా నా సౌమ్య అట్లా అసలు చెప్పు ఒక మాట నా నోట్లో నుంచి ఆ మాట వచ్చిందా చెప్పు చెప్పేసిన నువ్వేమైతే చెప్పినా అన్ని చెప్పేసిన ఉత్తనే చప్పడించలేదు నన్ను అయితే మమ్మీ 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 ఏం కూర కట్టినావు మమ్మీ టిఫిన్ లా కాకరకాయ కర్రీ రాడిష్ ఫ్రై ఇంత గబ్బు కూరలు కట్టినావు మమ్మీ నువ్వు అయితే
కబ్బు కూరలు అంటే ఏం బ్రో? నా కూరలకు పేర్లు పెడుతున్నావా? అవి మన కూరలు అంటారా మమ్మీ? పిల్లలు కట్టుకో కూరలేనా స్కూల్ కి? మరి ఏం కట్టాలరా? ఏం కట్టాలి తెలుసా? పాస్తా, మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి కట్టాలి. ఏం బ్రో, నేను నీకు వంట మనిషిలాగా కనిపిస్తున్నాను రా? అరే అయినా సరే మమ్మీ, అర్జుడు ఆదర్శ్ గా టిఫిన్ ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు నల్లి గోస్ బిర్యానీ చేస్తున్నాడు, మరి పరమేశ్ గారు చికెన్ బిర్యానీ చేస్తున్నాడు, మరి సునీల్ గారు మొత్తం వెజ్ పులావ్ చేస్తున్నాడు. నేనేం చేస్తున్నా? కబ్బు కాకరకాయ మసాలా చేస్తున్నా, బ్రాడీస్ ఫ్రై చేస్తున్నా. అరే స్కూల్ పోతేవో లేకుంటే లేదు. పోను మమ్మీ, పోను. పోవాలి స్కూల్ పోవాలి, అంతే కూర తీసుకొని పోవాలి. టిఫిన్ డబ్బా చేతికి ఏం దొరికితే అదే. మమ్మీ నా షర్ట్ కనిపిస్తలే మమ్మీ, నేను స్కూల్ కోని, నేను స్కూల్ కోను. షర్ట్ మమ్మీ ఇప్పుడు ఐరన్ చేసాడ పెట్టింది పో. నా టై కూడా కనిపిస్తలేదు, టై కనిపిస్తలేదు. స్కూల్ కోను, నేను స్కూల్ కోను. టై నా రూమ్ కవర్డ్ లో ఉంది, తీసుకపో. షూస్ కూడా కనిపిస్తలేవు నాకు, అప్పటి షూస్ కూడా కనిపిస్తలేవు. నేను స్కూల్ కోను అయితే షూస్ లేదు, స్కూల్ ఎడికేది వాళ్ళు ఎప్పుడేను. డాడీ బయట షూస్ పాలిష్ చేసి పెట్టిండు. మర్చిపోయినా, టిఫిన్ డబ్బా అసలు కనిపిస్తలే లేదు తెలుసా? టిఫిన్ డబ్బా కూడా రెడీరా, తీసుకో. బెల్ట్ కనిపిస్తలే మమ్మీ, బెల్ట్ కట్టుకోకపోతే ప్యాంట్ ఇసిపోతుంది మమ్మీ. బెల్ట్ లేదు కదా, స్కూల్ క్యాన్సల్, స్కూల్ క్యాన్సల్. సెల్ఫ్లా బెల్ట్ ఉంది, తీసుకో, లేకపోతే బెల్ట్ తోడు కొడతా. అయ్యా బుక్స్ లేదు, నేను స్కూల్కి ఎట్లా వాళ్ళు చెప్పు? నోట్ బుక్స్ ఉండాలి కదా, నిన్న కష్టపడి కవర్లు వేసినాం. నోట్ బుక్స్ స్కూల్కి ఎట్లా పోతాం? అమ్మో స్కూల్ క్యాన్సల్. నీ నోట్ బుక్స్ ఎప్పుడో బ్యాగ్ లో పెట్టేసిన నేను. స్కూల్ ఎగ్గొట్టాలని చూడ కగిలు. చెప్తా స్వామి, చెప్తా, నీ పని చెప్తా తర్వాత. మమ్మీ బయట వర్షం పడేటట్టు ఉంది మమ్మీ, బయటకు పోయినానుకో తడిసిపోతే, నేను తడిసిపోయి జలుబు చేస్తాను నాకు, మళ్ళీ నువ్వు హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది. నాకు నిన్ను కష్టపెట్టాలని లేదు మమ్మీ. స్కూల్ క్యాన్సల్ మమ్మీ, స్కూల్ పంపకు నన్ను, ఓకే? అరే వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా కొడుక నువ్వు మాత్రం స్కూల్ కోవాలరా, పెట్టే పరిస్థితే లేదు. నన్ను చూసి నేర్చుకో, నేను స్కూల్ కి ఎంత ఎక్సైటెడ్ ఉన్నాను. పోతా స్కూల్ కి, సునామీలు వచ్చే ఇది కూడా పోతా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరాను, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ సిగ్గుపడుతుంది, మమ్మీ తొర్రి పనులు కనిపిస్తున్నాయి. గాయస్ సౌమ్యం కూడా తొర్రి పనులునే గాయస్, నాకైతే లేవే లేవు ఇక. సో మీరైతే ఇగో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ ఏం చేస్తారంటే కిడ్స్ రీఓపెన్ అని కామెంట్ చేయండి గాయస్. కిడ్స్ రీఓపెన్ అని కామెంట్ చేయండి గాయ్స్. టాటా, బాయ్ బాయ్ బాయ్.